తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబైన చర్చిల్లో ప్రార్థనలు చేసేందుకు క్రైస్తవులు బారులు తీరుతున్నారు. ప్రార్థనా మందిరాలన్నీ కలకలాడుతూ కనిపిస్తున్నాయి. అంతటా యేసు గీతాలాపన వినిపిస్తోంది. బంధువులు, స్నేహితులతో సందడి నెలకొంది. వారం రోజుల నుంచే క్రైస్తవులు ఇళ్లతో పాటు చర్చిలను అందంగా అలంకరించారు. మరోవైపు స్టార్స్, క్రిస్మస్ ట్రీలతో ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇక ఏపీలోని అన్ని చర్చిలు విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్నాయి. విజయవాడలోని గుణదల మేరీమాత విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మేరీమాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఫ్రాన్స్లోని లూర్దు నగరంలో సహజమైన గుహతో ఉన్న మేరీమాత విగ్రహం తరహాలోనే ఇక్కడ కూడా సహజమైన గుహలో మేరీమాత దర్శనమిస్తున్నారు. అందుకే క్రిస్మస్ రోజున ఇక్కడికి భక్తులు భారీగా వస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. ఇదే అంశంపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, ఝాన్సీ, క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడాను చర్చిలో ప్రార్థనలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడాను ఈ చర్చిల్లో పెద్ద ఎత్తున ప్రార్థనలో పాల్గొంటున్నారు. దైవ సేవకులు ఈ ప్రార్థనలకు సంబంధించి అంటే కనుక యేసు ప్రభు జన్మ వృత్తాంతాన్ని తెలియజేయడంతో పాటు క్రిస్మస్ శుభములు జరుపుతూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి అంటే కనుక ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ క్రిస్మస్ పండుగకు సెలవు పెట్టుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి రావడం జరుగుతూ ఉంది. వీరందరూ కూడాను క్రిస్మస్ పండుగను చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ పండుగ అంటే కనుక క్రైస్తవులకు అతి పెద్ద పండుగ. క్రైస్తవులకు ఉన్నటువంటి ఒకే ఒక్క పండుగ కావడంతో క్రైస్తవ సోదరీమణులందరూ కూడాను పెద్ద ఎత్తున చర్చిల్లో పాల్గొంటారు. ఈ ప్రార్థనలో పాల్గొని చాలా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ క్రిస్మస్ పండుగను ఘనంగా చేసుకుంటారు. ఈ క్రిస్మస్ పండుగను ఏ విధంగా జరుపుకుంటారని ఇక్కడ క్రైస్తవ విశ్వాసం వాటిని తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏ విధంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు? క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మదినం. క్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఆయన యొక్క రక్షణ గురించి, ఆయన అనేక మందిని ఏ విధంగా రక్షించగలడు అనే ఇదొక గొప్ప పండుగగా మేము క్రైస్తవులందరూ అన్ని మతాలకు అతీతంగా అనేక మంది ఈ మందిరానికి దేవుని ఆరాధించడానికి వచ్చారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, ఎట్లా ఇది ఏ రీతిగా దేవుని మనం ఆరాధించాలి అన్నది దేవుని తెలుసుకోవటానికి, దేవుని కూర్చున్న వాక్యాలు పాస్టర్ గారు ఏ విధంగా చెప్తారో అనేక మందిని మనం తెలుసుకోవటానికి, దేవుని గురించినటువంటి సత్యాలు, వాక్యం యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవడానికి దినము అనేక మంది రావడం, దేవుని ఆరాధించడం అక్కడ జరుగుతూ ఉంది. దేవుని నామానికి ఎంతో మహిమ కలుగును గాక. క్రిస్మస్ పండుగ అంటే కనుక పెద్ద ఎత్తున ఒక కలర్ఫుల్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగను చూస్తే కనుక విద్యుత్ దీప కాంతులతో చర్చిలన్నీ కూడాను కలకల్లాడుతూ ఉంటాయి. చర్చిల్లో మనం చూడొచ్చు, ఈ చర్చిలో ఈ పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ రావడంతో చర్చి బయట కూడా పెద్ద ఎత్తున సేమ్యానాలు వేసి పెద్ద ఎత్తున క్రైస్తవ విశ్వాసులు వచ్చి వారందరూ కూడాను క్రైస్తవ సందేశాన్ని, దైవ సేవకులు ఇచ్చి అందించేటువంటి సందేశాన్ని, తర్వాత జీసస్ యొక్క జన్మ వృత్తాంతాన్ని వాళ్ళు వింటా ఉన్నారు. పెద్ద ఎత్తున బంధుమిత్రాలందరూ రావడంతో చర్చిలన్నీ కలకల్లాడుతున్నాయి. చర్చి అంటేనే క్రిస్మస్ పండుగ అంటేనే ఒక కలర్ఫుల్ డెకరేషన్. ఇక్కడ చర్చిలో మనం విజువల్లో కూడా మనం చూడొచ్చు. ఈ డెకరేషన్ అనేది ఎంత చక్కగా అందంగా ఉంటుందో. క్రిస్మస్ వచ్చిందంటే ఇళ్లతో పాటు చర్చిలను కూడా కలకలలాడుతూ ఉంటాయి. పెద్ద ఎత్తున ఈ చర్చిల్లో డెకరేషన్ చేస్తారు. ఈ డెకరేషన్స్ అనేది చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. చాలా చక్కగా ఈ విద్యుత్ దీప కాంతులతో కలకల్లాడే విధంగా ఈ డెకరేషన్స్ ఉంటాయి. ఈ పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ క్రైస్తవ సోదరులతో, సోదరీమణులతో చర్చిలు కలకల్లాడుతూ ఉన్నాయి. వీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రిస్మస్ అనేది ఈ క్రైస్తవుల యొక్క అతిపెద్ద ముఖ్యమైనటువంటి పండుగ. ఈ పండుగ నేపథ్యంలో ఈ క్రైస్తవులు దూర ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల్లో అయితేనేమి ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగరీత్యా ఉన్నటువంటి వాళ్ళైతేనేమి తమ కుటుంబ సభ్యులతో క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి వస్తారు. ఈ క్రిస్మస్ పండుగను చూసేందుకు, జరుపుకునేందుకు కోసం చాలా కొత్తగా ఉదయాన్నే లేవడము, చక్కగా ముస్తాబయ్యి చక్కగా డ్రెస్ చేసుకుని చర్చిల్లోకి వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత చర్చెస్ నిండిపోవడంతో ఈ చర్చెస్ యొక్క పెద్ద ఎత్తున స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసి ఆ స్క్రీన్ల ద్వారా కూడాను క్రైస్తవులకు అందరికి కూడాను పాస్టర్ ఏదైతే కనుక సందేశం అందిస్తారో ఆ సందేశాన్ని కూడా చక్కగా వాళ్ళు వినేందుకు, చూసేందుకు కూడా చర్చెస్లో, పెద్ద పెద్ద చర్చెస్లో అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ పండుగను చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మనము చూస్తూ ఉన్నాం. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ విజయచంద్రన్.